నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 5 మ్యాన్ కమిటీ ప్రాముఖ్యతను తెలిపారు. జనసేన కార్యకర్తలు సమన్వయంతో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. మాతో వాళ్ళు చెప్పలేదు, వీళ్ళ కుర్రోడే వాళ్ళ కుర్రోడే, మాతో చెప్పలేదు మిస్అండర్స్టాండింగ్. ఆడ కదా చెప్తే ఆడ మావాడు వీళ్ళ మావాడే. ప్రధాన ఫస్ట్ నుంచి కూడా ఈ జనసేన పార్టీలో జనసేన పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. నేను అందరూ కూడా పార్టీ అది టీడీపీకి ఇచ్చేసారన్నారు. టీడీపీకి ఇచ్చింది. టీడీపీ కూడా వాళ్ళ కుండాట్లు పడి మొత్తం మీద ఎలక్షన్ వరకు తీసుకెళ్ళిపోతే ఆ రోజు కూడా క్యాండిడేట్ పెట్టుబడి లేదు. మొన్న జనసేన తరఫు రాత్రి 3 రోజులు కష్టపడి మా వాళ్ళందరూ తిరిగి టీడీపీ జనసేన తరఫు 7 దగ్గర 12 మందికి 9 దగ్గర చాలా గ్రామాల్లో వాళ్ళు ఏమైనా మేమే సూచించుకున్నాం. ఈ 5 అయితే మా గ్రామానికి ఉపయోగపడతారు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, రేపు సర్పంచులు ఉంటాయి, ఎంపీటీసీ ఉంటాయి. తర్వాత ఈ కంపెనీ వరకు అధ్యక్షుడు వారు పెట్టుకునే కంపెనీ కాబట్టి మీరేమైనా సూచించుకుంటే నాకు అభ్యంతరం లేదు. లేకపోయినా ఇప్పుడు మీరు అందరూ అడిగారు. గ్రామంలో ముందు నుంచి అక్కడ ఎవరు ఎలా పనిచేస్తున్నారో మొదటి గారు తెలుసు, ఎంపీ గారు తెలుసు, గౌరవ్ గారు తెలుసు. మేము కూడా వీళ్ళందరూ చెప్పి తర్వాత పిఠాపురంలో గంధాలేలో మీటింగ్ పుష్టి మీటింగ్ సార్. సందీప్ గారు వచ్చారు, తర్వాత మన కాకినాడ ఆయన గౌరీ గారు అడిగి వచ్చారు సార్. అది సీక్రెట్గా ఆ మీటింగ్ అటెండ్ సార్. అటెండ్ అవుతే అందులో కొంతమంది మమ్మల్ని ఏకాయించారు సార్. ప్రజారాజ్యం ఇది కూడా ఏం చేసేస్తాడు పవన్ కళ్యాణ్ చెప్పండి. రెడ్డి శ్రీనివాస్ గారికి, మన ఎక్స్ఎమ్మెల్యే గారైనటువంటి బిడ్డన్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తొక్కాడ జనసేన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయితే మైక్ ఇచ్చారు కదని ఏదో అబద్ధాలు పార్టీ పెద్దలు ఆలకిస్తారు కదని చెప్తుంటే తట్టుకోలేదు కొంతమంది. ఇలా మన శ్రీనివాస్ లాంటి కార్యకర్తలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మైక్ ఇచ్చిన తర్వాత మనం నిజాయితీగా పనిచేసేవారని చెప్పాలి తప్ప ఏదో పార్టీ పెద్దలు మెప్పించడానికి అబద్ధాలు చెప్తే తట్టుకోలేదు. జనసేన మన కార్యకర్తలు అసలు తట్టుకోలేరు. కాబట్టి అందులో భాగంగానే ఇది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన దుర్గాడలో మేమందరూ ఐక్యంగా ఉన్నామని, ఇక్కడ మాలో ఏ సమస్యలు ఏ ఇగోలు ఉన్నా అక్కడ వరకే ఉంటాయి, గ్రామం దాటి బయటకు రావు. ఎందుకంటే మేము అందరం పరిష్కరించుకుని ఒక యూత్ ఉన్నారు ఇక్కడ. ఎవరికి అంత స్వార్థంగా ఎవరు లేరు. ఆ స్వార్థపూరిత రాజకీయాలు అనేది జన సైనికుల్లో ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉండదంతో ఇక్కడ ఏంటంటే దుర్గాడ పవన్ కళ్యాణ్ గారు అడ్డ. ఎందుకంటే పర్మిషన్ లేకుండా మన ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు పర్మిషన్ లేకపోయినా మా గ్రామంలోకి వచ్చి లాస్ట్ రోజు 11వ తారీఖున ఆయన మా గ్రామంలో ప్రచారానికి అంటే ఒక్క మాట మాట్లాడకుండా వీళ్ళని తిరిగి రావడం జరిగింది. నిజంగా ఆ రోజు చాలా ఆనందపడ్డారు గ్రామం. ఒక పండగ వాతావరణం, అంత జనసందోహం ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడికి కూడా లేనటువంటి విధానంగా మాది కూడా నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్, మెజారిటీలో ఫస్ట్ ప్లేస్ దొరకడే. బాగా పనిచేయడం, అంత ఐక్యతగా పనిచేసాం కాబట్టి మా పార్టీ కంటే అంత బలంగా ఉంటుంది. ఇక్కడ ఏ కార్యకర్త కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరూ సమానమే. ఇక్కడ నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా పనిచేసిన వాళ్ళే. ఆ రోజు అంత కష్టపడ్డాం కాబట్టి ఈ విజయాన్ని మనం సాధించగలిగాం. కాబట్టి కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఏదో కమిటీలో ఏదో విధంగా సముచిత స్థానం కల్పిస్తే అంతకంటే కార్యకర్తకు కావాల్సిన ఐడెంటిఫికేషన్ తప్ప వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా ఆశించినటువంటి కార్యకర్తలు దుర్గాడ గ్రామంలో. ఇంకా అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లు ఆల్రెడీ కొన్ని రోజులుగా ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించుకోవాలి, వాళ్ళు చెప్పాలనుకున్నది మేము వింటాం. అలాగే సమస్యలు కూడా తెలుసుకుని ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు, తర్వాత వచ్చిన కార్యకర్తలు, ఎలక్షన్ తర్వాత వచ్చిన కార్యకర్తలు అందరూ కలిసినట్టుగా మమేకమై కూటమి నిబంధనలు
కార్యకర్తల్ని సమీక్షగా కూర్చోబెట్టి వాళ్ళ చెప్పింది వింటాం. అలాగే ఎవరైతే వచ్చే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో లేకపోతే పార్టీ పనులు ఉన్నాయి. ఈ పిఠాపురం శాసనసభ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెరుగుతూ వెళ్ళడం, మీకు కావలసిన నాయకత్వాన్ని అలాగే ప్రజల నుంచి కష్టపడే కార్యకర్తల నుంచి వినతిగా ఈరోజు ఏర్పాటు చేసి హైదరాబాద్లో మాట్లాడాలని సార్కి మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమైనా ఫెసిలిటీలో రిలీజ్ చేస్తాం. ఇది ఇలాగా నిరంతరం పిఠాపురం నియోజకవర్గంలో కలిసికట్టుగా తీసుకెళ్ళి సార్ ఒక వాయిస్ని ప్రజలకు కార్యకర్తలు అలాగే కార్యకర్తలకి